సార్ మరి ఇప్పుడు అంటే కొత్తగా రియల్ ఎస్టేట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను సలహా ఇచ్చే అంత పెద్దవాడిని కాదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. రియల్ ఎస్టేట్‌లో మీరు రాణించాలి అంటే లాంగ్ టర్మ్‌లో ప్లాన్ చేసుకోండి. షార్ట్ టర్మ్ ఎప్పుడు కూడా కుదరదు. షార్ట్ టర్మ్ గెయిన్స్ ఎప్పుడు డిసిప్లిన్ ముఖ్యమండి. ఒక వెంచర్ మనం చేసిన తర్వాత ఇంకొక వెంచర్‌కి వెళ్ళాలి. ఒక వెంచర్ పూర్తయిన తర్వాత కనీసం బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత ఒకదానికి వెళ్ళాలి. అట్లా కాకుండా ఇవాళ ఏమవుతుందంటే నిజంగా ఇప్పుడు రాబోయే వాళ్ళందరూ ఎలా ఉండాలంటే మేము సుమారుగా ఇక్కడ ఈరోజు మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాము. ఒక బిజినెస్ మ్యాన్గా మీరు మమ్మల్ని గుర్తించి మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. ఇక్కడ నేను కూర్చోడానికి సుమారు 45 సంవత్సరాలు పట్టింది. వ్యాపార రంగంలో 30 సంవత్సరాల అనుభవం. రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ కంపెనీ పెట్టి 10 సంవత్సరాల అనుభవం. దానికి ముందు 10 సంవత్సరాల అనుభవం ఫైనాన్స్. ఇట్లా ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యి ఇక్కడికి వచ్చి కూర్చొని సక్సెస్ అయితే ఏమనుకుంటారంటే ఏముంది చాలా ఈజీయే కదా అనుకుంటారు. దిగితే తెలుస్తుంది దాని లోతు. డిసిప్లిన్గా పనిచేయండి. ఒక వెంచర్ అయిన తర్వాత ఇంకొక వెంచర్కి వెళ్ళండి. అంటే నేను అందరికీ చెప్పగలిగే స్థాయి కాదు. కాకపోతే మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. డిసిప్లిన్గా కమిట్మెంట్గా మీరు ఏదైతే చెప్పారో అది కస్టమర్కి డెలివరీ ఇవ్వండి. మీరు చేయగలిగిందే చెప్పండి, చేయలేనిది ఎప్పుడు చెప్పకండి. కస్టమర్ దగ్గర మీరు నమ్మకాన్ని పొందితే వాళ్ళే చెప్తారండి 10 మందికి. ఆటోమేటిక్గా మీకు బిజినెస్ అవుతుంది. ఒక వెంచర్ అయింది ఇంకొక వెంచర్కి వెళ్ళండి. ఒక బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. అట్లా కాకుండా ఒకేసారి ఒక 10 వెంచర్లు 4 వెంచర్లు స్టార్ట్ చేయడం, అట్లాగే ఎక్కువ వడ్డీలకు డబ్బులు తెచ్చి చేసుకోవడాలు ఇవన్నీ తప్పని నా భావన అండి. ఇవాళ రియల్ ఎస్టేట్లో మీకు తెలుసు, ఇప్పుడు బ్యాంకులు ఏ వడ్డీకి మనకి ఇస్తున్నాయి? ఫైనాన్స్ 8%కి ఇస్తున్నాయి. 8, 9, 10కి ఇస్తుంది. వాళ్ళు డిపాజిట్ తీసుకునేది 5%. మరి ఈ పీపుల్ మా రియల్ ఎస్టేట్ పీపుల్ ఏం చేస్తారంటే బిగినింగే 24 అంటారు, 24% అంటారు, 36% అంటారు. అవుట్ పాసిబుల్. గమనించుకోవాలి మనం అవన్నీ గమనించుకొని చక్కగా ఒక చిన్నదైనా సరే ఓవర్ నైట్లో మన పెద్దోళ్ళు అవ్వాలని ఎప్పుడు కాలేమండి. స్టెప్ బై స్టెప్ ఎక్కితే స్ట్రాంగ్గా ఉంటాం. ఒక ఇల్లు కట్టాలంటే కూడా ఆ పిల్లర్స్ ఆ ఫౌండేషన్ గట్టిగా లేకుండా పైన మీరు ఎన్ని అంతస్తులు గట్టి నిలబడదు కదా. అట్లాగే మనం మన స్తోమత ఏది చూసుకొని చక్కగా చేసుకుంటే మీరు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరిలో కూడా అందరూ తెలియగలవాళ్ళండి. అది చేసే విధానంలో ఆ ఎగ్జిక్యూషన్లో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే సక్సెస్ అవుతారు.